హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నుండి ఇంపార్టెంట్ బిట్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బిట్, ఐసీటీ అంటే ఏమిటి? ఆప్షన్స్ కూడా వినండి. సమాచార సాంకేతికత మాత్రమే, సమాచారాన్ని సేకరించి నిల్వ చేసి ప్రసారం చేసే సాంకేతికత, కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ సాంకేతికత, పుస్తకాల ఆధారిత బోధన. ఇందులో కరెక్ట్ ఆన్సర్ సమాచారాన్ని సేకరించి నిల్వ చేసి ప్రసారం చేసే సాంకేతికత. ఐసీటీ అంటే సమాచారాన్ని సేకరించి నిల్వ చేసి ప్రసారం చేసే సాంకేతికత. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. బోధనలో ఐసీటీ ప్రధాన ఉపయోగం ఏమిటి? బిట్ మళ్ళీ వినండి. బోధనలో ఐసీటీ ప్రధాన ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్ వినండి. విద్యార్థుల ఆసక్తిని పెంపొందించడం, పరీక్షలు నిర్వహించడం మాత్రమే, ఉపాధ్యాయ పనిని పెంచడం, పాఠ్యాంశాల పరిమాణం పెంచడం. ఇందులో సరైన సమాధానం విద్యార్థుల ఆసక్తిని పెంపొందించడం. బోధనలో ఐసీటీ ప్రధాన ఉపయోగం విద్యార్థుల ఆసక్తిని పెంపొందించడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో హార్డ్వేర్ పరికరం ఏది? క్రింది వాటిలో హార్డ్వేర్ పరికరం విండోస్, ఎంఎస్ వర్డ్, కీబోర్డ్, గూగుల్ క్రోమ్. ఇందులో హార్డ్వేర్ పరికరం కీబోర్డ్. నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో సాఫ్ట్వేర్ ఉదాహరణ ఏది? సిపియు, మానిటర్, ఎంఎస్ ఎక్సెల్, మౌస్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఎంఎస్ ఎక్సెల్. కంప్యూటర్లో పని చేయించేది సాఫ్ట్వేర్ కాబట్టి ఎంఎస్ ఎక్సెల్. ఓకే, నెక్స్ట్ చూడండి. క్రింది వాటిలో ఐసీటీ వినియోగానికి సరైన ఉదాహరణ ఏది? ఆప్షన్స్ చూడండి. బ్లాక్ బోర్డుపై మాత్రమే బోధన, పాఠ్యపుస్తకాలు చదవడం, వీడియోలు, యానిమేషన్ల ద్వారా భావన స్పష్టీకరణ, నోట్స్ రాయించడం మాత్రమే. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి, వీడియోలు, యానిమేషన్ల ద్వారా భావన స్పష్టీకరణ. ఇది ఐసీటీ వినియోగానికి సరైన ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇన్పుట్ పరికరం కానిది ఏది? ఇన్పుట్ పరికరం కానిది మౌస్, కీబోర్డు, స్కానర్, ప్రింటర్. ఇక్కడ ఆప్షన్స్లో ప్రింటర్ ఇన్పుట్ పరికరం కాదు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. బ్లెండెడ్ లెర్నింగ్ విధానం ఎందుకు ఉపయోగకరంగా భావిస్తారు? బ్లెండెడ్ లెర్నింగ్ విధానం ఎందుకు ఉపయోగకరంగా భావిస్తారు? ఆప్షన్స్ వినండి. ఆప్షన్ ఏ, కేవలం ఆన్లైన్ సౌకర్యం కోసం. ఆప్షన్ బి, ప్రత్యక్ష బోధన లోపాలను మాత్రమే చూపడానికి. ఆప్షన్ సి, ప్రత్యక్ష బోధన ప్లస్ డిజిటల్ అభ్యసన ప్రయోజనాలు కలగడం వల్ల. ఆప్షన్ డి, పాఠ్యపుస్తకాలు అవసరం లేకుండా. ఇందులో సరైన సమాధానం ప్రత్యక్ష బోధన ప్లస్ డిజిటల్ అభ్యాస ప్రయోజనాలు కలగడం వల్ల. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. దీక్ష వేదిక ఉపయోగం ఏమిటి? DIKSHA. దీని ఉపయోగం ఏమిటి? వీడియోలు మాత్రమే, ఉపాధ్యాయులు అండ్ విద్యార్థుల కోసం డిజిటల్ విద్యా వనరులు అందించడం. ఆప్షన్ సి, పరీక్షలు నిర్వహణ. ఆప్షన్ డి, సోషల్ మీడియా కోసం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోసం డిజిటల్ విద్యా వనరులు అందించడం. ఇది దీక్షా వేదిక యొక్క ఉపయోగం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. స్మార్ట్ తరగతిలో ముఖ్య పరికరం ఏది? స్మార్ట్ తరగతిలో ముఖ్య పరికరం ఏది? ఆప్షన్స్ వినండి. చాక్, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్, నోట్బుక్, డస్టర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్. నెక్స్ట్ బిట్ చూడండి. ఈమెయిల్ అంటే ఏమిటి? ఈమెయిల్ అంటే ఏమిటి? సులభమైన లేఖ, ఎలక్ట్రానిక్ లేఖ, వ్యక్తిగత లేఖ, ప్రైవేట్ లేఖ. ఈమెయిల్ అంటే ఏంటి? ఇంటర్నెట్ ద్వారా పంపే ఎలక్ట్రానిక్ లేఖను ఈమెయిల్ అంటాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఎలక్ట్రానిక్ లేఖ. ఓకే, నెక్స్ట్ బిట్. ఆన్లైన్ అభ్యాసం ఎలా జరుగుతుంది? ఆప్షన్స్ వినండి. మౌఖిక అభ్యాసం, దూర అభ్యాసం, ఈ లెర్నింగ్, సంప్రదాయ అభ్యాసం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఈ లెర్నింగ్. మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఉపయోగించి నేర్చుకోవచ్చు. దీన్నే ఈ లెర్నింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. సైబర్ నేరం అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. పాఠశాలలో జరిగే తప్పు, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిగే నేరం, ట్రాఫిక్ నేరం,
పరీక్షలో నకలు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిగే నేరం. ఓకే, నెక్స్ట్ చూడండి. అసింక్రోనస్ అభ్యాసం అంటే ఏమిటి? అసింక్రోనస్ అభ్యాసం అంటే ఏమిటి? ఆప్షన్స్ వినండి. ఆప్షన్ ఏ, ఉపాధ్యాయుడు విద్యార్థి ఒకే సమయంలో అభ్యసించడం. ఆప్షన్ బి, వేరువేరు సమయాల్లో అభ్యాసం. ఆప్షన్ సి, ప్రత్యక్ష తరగతి. ఆప్షన్ డి, పుస్తకాల ఆధారిత అభ్యాసం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, వేరువేరు సమయాల్లో అభ్యాసం. అసింక్రోనస్ అభ్యాసం అంటే వేరువేరు సమయాల్లో అభ్యాసం. నెక్స్ట్ బిట్ చూడండి. బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఏమిటి? ఆప్షన్స్ వినండి. ప్రత్యక్ష అండ్ ఆన్లైన్ బోధన కలయిక. ఆప్షన్ బి, కేవలం ఆన్లైన్. ఆప్షన్ సి, కేవలం ప్రత్యక్ష. ఆప్షన్ డి, స్వీయ అభ్యాసం మాత్రమే. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ప్రత్యక్ష అండ్ ఆన్లైన్ బోధన కలయిక. ఇంతకుముందు బిట్ బ్లెండెడ్ లెర్నింగ్ ఎందుకు ఉపయోగకరమని, ఇది బ్లెండెడ్ లెర్నింగ్ అంటే ఏమిటి అని. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. డిజిటల్ విభజన అంటే ఏమిటి? ఆప్షన్స్ వినండి. ఆప్షన్ ఏ, సాంకేతిక పరిజ్ఞానం అందరికీ సమానంగా అందకపోవడం. ఆప్షన్ బి, కంప్యూటర్ లోపం. ఆప్షన్ సి, విద్యా నష్టాలు. ఆప్షన్ డి, విద్యార్థుల ఆసక్తి తక్కువ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, సాంకేతిక పరిజ్ఞానం అందరికీ సమానంగా అందకపోవడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. సైబర్ భద్రత ముఖ్య అంశం ఏది? ఆప్షన్స్ చూడండి. వైరస్ రక్షణ, వర్డ్ ప్రాసెసర్, ఎక్సెల్, పవర్ పాయింట్. ఇక్కడ సైబర్ భద్రత ముఖ్య అంశం వైరస్ రక్షణ. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఐసీటీలో ఉపాధ్యాయుడి పాత్ర. సమాచార ప్రసారం, అభ్యాసానికి మార్గనిర్దేశకుడు, పరీక్ష నిర్వాహకుడు, శిక్ష విధించేవాడు. ఐసీటీలో ఉపాధ్యాయుడి పాత్ర ఏంటి? అభ్యాసానికి మార్గనిర్దేశకుడు. అంటే ఉపాధ్యాయుడు గైడ్ లాగా విద్యార్థులు నేర్చుకునేలా దారి చూపడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఓపెన్ విద్యా వనరులు లక్షణం ఏది? ఖరీదు ఎక్కువ, ఉచితం అండ్ పంచుకునేలా ఉన్నవి, ప్రైవేటు, ఆఫ్లైన్ మాత్రమే. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ బి, ఉచితం అండ్ పంచుకునేలా ఉన్నవి. ఇక్కడ ఓఈఆర్ అంటే వేరే విధంగా కూడా అడగొచ్చు, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. ఫార్మేటివ్ అంచనా అంటే ఏమిటి? ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏమిటి? చివరి పరీక్ష, నిరంతర అభ్యాస సమీక్ష, వార్షిక ఫలితాలు, ప్రాక్టికల్ మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ నిరంతర అభ్యాస సమీక్ష. అంటే చిన్న చిన్న టెస్ట్ల లాగా పెట్టి అభ్యాసాన్ని పరీక్షించడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. స్వీయ వేగ అభ్యాసం అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. ఉపాధ్యాయుడు వేగం నిర్ణయించడం, విద్యార్థి స్వయంగా వేగం నిర్ణయించుకోవడం, తరగతిలో మాత్రమే, ప్రాక్టికల్ మాత్రమే. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, విద్యార్థి స్వయంగా వేగం నిర్ణయించుకోవడం. దీన్నే స్వీయ వేగ అభ్యాసం అంటారు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్ పరికరం సరైన జంట ఏది? కీబోర్డు, మౌస్. ఆప్షన్ బి, స్కానర్, ప్రింటర్. ఆప్షన్ సి, మానిటర్, స్పీకర్. ఆప్షన్ డి, మౌస్, సిపియు. ఇందులో సరైన సమాధానం స్కానర్, ప్రింటర్. ఆప్షన్ బి. ఇందులో ఇన్పుట్ ప్లస్ అవుట్పుట్ పరికరం కలిపి అడిగాడు. ఇన్పుట్ అంటే స్కానరు, అవుట్పుట్ అంటే ప్రింటరు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఇంటరాక్టివ్ అభ్యాస పరికరం ఉదాహరణ ఏది? ఆప్షన్స్ చూడండి. బ్లాక్ బోర్డ్, ఆన్లైన్ క్విజ్, నోట్బుక్, పెన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఆన్లైన్ క్విజ్. ఇంటరాక్టివ్ అభ్యాస పరికరానికి ఆన్లైన్ క్విజ్ ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఐసీటీ వాడకం లాభం ఏది? సమయ వృధా, విద్యార్థుల ఆసక్తి పెరుగుతుంది, ఉపాధ్యాయ పని పెరుగుతుంది, పరీక్షలు కష్టమవుతాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, విద్యార్థుల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు బోర్ కాకుండా ఆసక్తితో నేర్చుకుంటారు. ఇది ఐసీటీ వాడకం వల్ల లాభం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఐసీటీ పరిమితి ఏది? సాంకేతిక వనరుల కొరత, అభ్యాసం సులభం, ప్రాక్టికల్ రిసోర్స్, విద్యార్థులు ఆసక్తి చూపడం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, సాంకేతిక వనరుల కొరత. అంటే కంప్యూటర్లు, ఇంటర్నెట్లు లేకపోవడం.
ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఈ లెర్నింగ్ వేదికలు ఉదాహరణ ఏవి? ఆప్షన్స్ చూడండి. జూమ్, దీక్ష, గూగుల్ క్లాస్ రూమ్, పైవన్నీ. ఇందులో కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. జూమ్ ఈ లెర్నింగ్ వేదిక, దీక్ష ఈ లెర్నింగ్ వేదిక, గూగుల్ క్లాస్ రూమ్ ఈ లెర్నింగ్ వేదిక, ఇవన్నీ ఈ లెర్నింగ్ వేదికలకు ఉదాహరణ. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. డిజిటల్ కంటెంట్ రూపాలు ఏవి? ఆప్షన్స్ చూడండి. పాఠ్యాలు, వీడియోలు, ఆడియో, యానిమేషన్. ఆప్షన్ బి పాఠ్యాలు మాత్రమే, ఆప్షన్ సి ఆడియో మాత్రమే, ఆప్షన్ డి ముద్రిత పుస్తకాలు మాత్రమే. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాఠాలు, వీడియోలు, ఆడియో, యానిమేషన్. ఇవన్నీ డిజిటల్ కంటెంట్ రూపాలు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. స్మార్ట్ క్లాస్లో విద్యార్థుల పాల్గొనడం ఎలా పెరుగుతుంది? స్మార్ట్ క్లాస్లో విద్యార్థులు పాల్గొనడం ఎలా పెరుగుతుంది? బహుమాధ్యమ కంటెంట్, బ్లాక్ బోర్డ్, నోట్బుక్ రాసుకోవడం, మౌఖిక లెక్చర్ మాత్రమే. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ బహుమాధ్యమ కంటెంట్, అంటే మల్టీమీడియా కంటెంట్, వీడియో, ఆడియో, చిత్రాలు, వీటన్నిటి ద్వారా విద్యార్థులు యాక్టివ్ అవుతారు. ఐసీటీ ఆధారిత అభ్యాసంలో ఉపాధ్యాయ ఫీడ్బ్యాక్ ముఖ్యమా? అవసరం లేదు. విద్యార్థుల అభ్యాస పురోగతిని అంచనా వేయడానికి, పరీక్షలకు మాత్రమే, పుస్తకాలు చదవడానికి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ విద్యార్థుల అభ్యాస పురోగతిని అంచనా వేయడానికి, అంటే విద్యార్థి ఎక్కడ తప్పు చేస్తున్నాడో తెలుసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఐసీటీలో డిజిటల్ కంటెంట్ అందుబాటుకు ముఖ్య అంశం ఏది? ఆప్షన్ ఏ సులభంగా పొందగలగడం, వినియోగదారునికి స్నేహపూర్వకంగా ఉండడం. ఆప్షన్ బి కేవలం డెస్క్టాప్లో మాత్రమే. ఆప్షన్ సి ఉపాధ్యాయులకే పరిమితం. ఆప్షన్ డి ముద్రిత పుస్తకాల పరిమితం. ఇందులో సరైన సమాధానం సులభంగా పొందగలగడం, వినియోగదారికి స్నేహపూర్వకంగా ఉండడం. నెక్స్ట్ బిట్ చూడండి. ఐసీటీ ద్వారా సహకార అభ్యాసం అంటే ఏమిటి? ఐసీటీ ద్వారా సహకార అభ్యాసం అంటే ఏమిటి? విద్యార్థులు వేర్వేరు పని, విద్యార్థులు అండ్ ఉపాధ్యాయులు కలిసి అభ్యాసం, కేవలం పుస్తకాలు చదవడం, మౌఖిక లెక్చర్ మాత్రమే. ఇందులో సరైన సమాధానం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలిసి అభ్యాసం చేయడం. నెక్స్ట్ బిట్ చూడండి. స్వీయ వేగ అభ్యాసం అంటే ఏమిటి? ఉపాధ్యాయుడు అభ్యాస వేగం నిర్ణయించడం, విద్యార్థి స్వయంగా అభ్యాస వేగం నిర్ణయించడం, తరగతిలో మాత్రమే నేర్చుకోవడం, ప్రాక్టికల్లో మాత్రమే అభ్యాసం. ఇందులో సరైన సమాధానం విద్యార్థి స్వయంగా అభ్యాస వేగం నిర్ణయించడం. ఉదాహరణకు రికార్డెడ్ వీడియోలు, ఆన్లైన్ కోర్సులు, ఇవి విద్యార్థి తనకు తాను స్వయంగా వేగంగా అభ్యాసాన్ని నిర్ణయించుకుంటాడు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. దూర అభ్యాసం అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఒకే స్థలంలో ఉండడం, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి వేర్వేరు స్థలాల్లో అభ్యాసం చేయడం, తరగతి బోర్డు ద్వారా మాత్రమే బోధన, పుస్తకాల ఆధారిత అభ్యాసం. ఇందులో సరైన సమాధానం ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి వేర్వేరు స్థలాల్లో అభ్యాసం చేయడం. నెక్స్ట్ చూడండి. ఇంటరాక్టివ్ అభ్యాస పరికరం ఉదాహరణ ఏది? ఆప్షన్స్ చూడండి. బ్లాక్ బోర్డ్, ఆప్షన్ బి క్విజ్, ఆప్షన్ సి నోట్బుక్, ఆప్షన్ డి పెన్. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి క్విజ్, అంటే ప్రశ్నలు జవాబుల ద్వారా విద్యార్థుల పాల్గొనడం పెంచుతాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. 34th బిట్. ఐసీటీ ఆధారిత బోధనలో ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ వినండి. విద్యార్థుల ఆసక్తి మరియు అవగాహన పెంచడం, పరీక్షలు నిర్వహించడం, ఉపాధ్యాయుల పని పెంచడం, పాఠ్యాంశం మాత్రమే పెంచడం. ఇందులో సరైన సమాధానం విద్యార్థుల ఆసక్తి మరియు అవగాహన పెంచడం. కష్టమైన భావనలు వీడియోలు, చిత్రాల ద్వారా క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ బిట్. బహుమాధ్యమ కంటెంట్లో ఏ అంశాలు ఉంటాయి? ఇక్కడ బహుమాధ్యమ కంటెంట్లో ఏ అంశాలు ఉంటాయి? ఓకే, ఆప్షన్స్ వినండి. పాఠ్యాంశం, శ్రవణం, వీడియో, యానిమేషన్, అలాగే పాఠ్యాంశం మాత్రమే, అలాగే శ్రవణం మాత్రమే, లేదా ముద్రిత పుస్తకాలు మాత్రమే. ఇందులో సరైన సమాధానం బహు అనగానే మనకు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. పాఠ్యాంశం, శ్రవణం, వీడియో, యానిమేషన్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూడండి. అభ్యాస నిర్వహణ వ్యవస్థ ఉదాహరణ ఏది? ఆప్షన్స్ చూడండి. మూడిల్, వాట్సాప్,
యూట్యూబ్, గూగుల్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మూడిల్. అభ్యసన నిర్వహణ వ్యవస్థ అంటే కోర్సులు అప్లోడ్ చేయడం, అసైన్మెంట్లు, టెస్టులు నిర్వహించడం, విద్యార్థుల ప్రగతి గమనించడం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. ఆన్లైన్ మూల్యాంకనంలో నిరంతర మూల్యాంకనం ఎందుకు ముఖ్యమైనది? ఆప్షన్స్ చూడండి. విద్యార్థులను శిక్షించడానికి, అభ్యాస లోపాలను వెంటనే గుర్తించి సరిదిద్దడానికి, వార్షిక ఫలితాల కోసం మాత్రమే, పరీక్షల సంఖ్య పెంచడానికి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, అభ్యాస లోపాలను వెంటనే గుర్తించి సరిదిద్దడానికి. ఇక్కడ నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వాటిలో సరైన క్రమం ఏది? ఇక్కడ బ్రాకెట్లో చిన్నది నుండి పెద్దది వరకు అడిగాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్లో కనుక మనం చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బిట్, బైట్, కేబీ, ఎంబీ, జీబీ. ఇది సరైన క్రమం. నెక్స్ట్ బిట్ చూడండి. సైబర్ భద్రతలో ముఖ్య చర్య ఏది? బలమైన రహస్య సంకేతం అంటే పాస్వర్డ్ ఉపయోగించడం. నెక్స్ట్ ఆప్షన్ వ్యక్తిగత సమాచారాన్ని పంచడం. ఆప్షన్ సి తెలియని లింకులు క్లిక్ చేయడం. నెక్స్ట్ సోషల్ మీడియాలో ఎక్కువ షేరింగ్ చేయడం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ బలమైన రహస్య సంకేతం ఉపయోగించడం అంటే పాస్వర్డ్ యూస్ చేయడం. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. బోధనా అభ్యాసంలో ఐసీటీ వినియోగానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ చూడండి. పాఠ్యాంశాల పరిమాణం పెంచడం, విద్యార్థులలో చురుకుదనం, అవగాహన పెంపొందించడం, ఉపాధ్యాయుని పాత్ర తగ్గించడం, పరీక్షల నిర్వహణ మాత్రమే. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, విద్యార్థులలో చురుకుదనం, అవగాహన పెంపొందించడం. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక మెగాబైట్లో ఎన్ని కిలోబైట్లు ఉంటాయి? ఒక మెగాబైట్లో ఎన్ని కిలోబైట్లు ఉంటాయి? ఆప్షన్స్ చూడండి. 100 KB, 512 KB, 1024 KB, 2048 KB. ఇందులో కరెక్ట్ ఆన్సర్ 1024 KB. KB అంటే కిలోబైట్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. దీక్షా వేదిక ముఖ్యంగా ఎవరి కోసం రూపొందించబడింది? విద్యార్థుల కోసం మాత్రమే, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కోసం, పరిపాలన కోసం, పరీక్షల నిర్వహణ కోసం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఉపాధ్యాయుల మరియు విద్యార్థుల కోసం. నెక్స్ట్ చూడండి. కంప్యూటర్ నెట్వర్క్లో డేటా ప్యాకెట్లను సరైన మార్గం ద్వారా పంపించడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్స్ మోడెమ్, హబ్, రౌటర్, స్విచ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, రౌటర్. ఇది ఇంటర్నెట్లో డేటా ప్రయాణాన్ని నియంత్రించే ముఖ్యమైన పరికరం రౌటర్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. కింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ముఖ్యమైన పని ఏది? డేటాను శాశ్వతంగా నిల్వ చేయడం, యూజర్ మరియు హార్డ్వేర్ మధ్య అనుసంధానం కల్పించడం, ఇంటర్నెట్ వేగాన్ని పెంచడం, కేవలం ఫైళ్లను మాత్రమే ఓపెన్ చేయడం. ఇందులో సరైన సమాధానం యూజర్ మరియు హార్డ్వేర్ మధ్య అనుసంధానం కల్పించడం. నెక్స్ట్ బిట్ చూడండి. కంప్యూటర్ మెమొరీలో వోలటైల్ మెమొరీ అంటే ఏమిటి? ఆప్షన్స్ చూడండి. విద్యుత్ లేకున్నా డేటా నిల్వ ఉండే మెమొరీ, శాశ్వతంగా డేటా నిల్వ చేసే మెమొరీ, విద్యుత్ సరఫరా ఉన్నంత వరకు మాత్రమే డేటా ఉండే మెమొరీ, మరియు కేవలం ఇన్పుట్ డేటాకు ఉపయోగించే మెమొరీ. ఇందులో సరైన సమాధానం విద్యుత్ సరఫరా ఉన్నంత వరకు మాత్రమే డేటా ఉండే మెమొరీ. ప్లీజ్ వీడియోను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వోల్టైల్ మెమొరీ అంటే కరెంట్ ఉన్నంత వరకు మాత్రమే డేటా నిల్వ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. కింది వాటిలో సైబర్ నేరానికి సరైన ఉదాహరణ ఏది? కంప్యూటర్ ఆఫ్ చేయడం, అనుమతి లేకుండా ఇతరుల ఈమెయిల్ అకౌంట్ను యాక్సెస్ చేయడం, ఫైల్ సేవ్ చేయడం, ప్రింట్అవుట్ తీసుకోవడం. ఇందులో సరైన సమాధానం అనుమతి లేకుండా ఇతరుల ఈమెయిల్ అకౌంట్ను యాక్సెస్ చేయడం. ఆప్షన్ బి అంటే అనుమతి లేకుండా హ్యాక్ చేయడం. ఇది సైబర్ నేరం. నెక్స్ట్ బిట్. URLలో HTTPSలోని ఎస్ అక్షరం ఏ విషయాన్ని సూచిస్తుంది? ఓకే, ఆప్షన్స్ చూడండి. స్పీడ్, సర్వర్, సెక్యూర్, సాఫ్ట్వేర్. ఇందులో ఎస్ అక్షరం ఏ విషయాన్ని సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ సెక్యూర్ను సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. కంప్యూటర్లో ఒకేసారి అనేక పనులు చేయడానికి ఉపయోగపడే ఆపరేటింగ్ సిస్టమ్ లక్షణం ఏది? మల్టీటాస్కింగ్, బూటింగ్, ఫార్మాటింగ్, స్పూలింగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మల్టీటాస్కింగ్.
అంటే ఒకేసారి మ్యూజిక్ వినడం, బ్రౌజింగ్ చేయడం, ఫైల్ డౌన్లోడ్ చేయడం వంటి అనేక పనులు చేయగల సామర్థ్యం ఉంటుంది. అలాగే నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో క్లౌడ్ కంప్యూటింగ్ సేవకు సరైన ఉదాహరణ? పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, గూగుల్ డ్రైవ్, డివిడి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గూగుల్ డ్రైవ్, ఆప్షన్ సి. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే డేటాను ఇంటర్నెట్లో నిల్వ చేయడం, ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయడం. గూగుల్ డ్రైవ్ ఒక ప్రసిద్ధ క్లౌడ్ సేవ. ఓకే, నెక్స్ట్ చూడండి 50th బిట్. కంప్యూటర్ వైరస్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కంప్యూటర్ వేగాన్ని పెంచడం, డేటాను రక్షించడం, డేటాను నష్టం కలిగించడం లేదా వ్యవస్థను ప్రభావితం చేయడం, ప్రింటింగ్ పనిని సులభం చేయడం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ డేటాను నష్టం కలిగించడం లేదా వ్యవస్థను ప్రభావితం చేయడం. అంటే కంప్యూటర్ వైరస్ యొక్క లక్ష్యం ఫైళ్లను పాడు చేయడం, సిస్టమ్ నెమ్మదిగా చేయడం, డేటాను తొలగించడం, కంప్యూటర్ను హాని చేయడం. ఇదంతా కంప్యూటర్ వైరస్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇంతటితో ఐసీటీ నుండి ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.